మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయన అనుచరులు అనకాపల్లి జిల్లా పినికడలో 80 ఎకరాల భూములు దోచుకున్నారని టీడీపీ నేత అయ్యన్న పాత్రులు ఆరోపించారు. ఈ తతంగమంతా సీఎం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్తారన్నారు. అర్జీ పెడితే ఈ రోజు వరకు స్పందన లేదు. ధర్మలో కలెక్టర్ పెట్టారు, స్పందన లేదు. సాక్షాత్ మన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళని చెప్తున్నారు కదా నీతి నిజాయితీ అని. అలాగే సిఐడిని కూడా ఆశ్రయించారు. సిఐడి కూడా దాంట్లో జరిగిన అవకతవకలను ఎంక్వైరీ చేసి వాళ్ళ క్రైమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రైమ్ నెంబర్ 5468C31 సిఐడి 2023. సిఐడి డిపార్ట్మెంట్ కేవలం జగన్మోహన్ రెడ్డి పాదాలకే సేవ చేసుకుంటూ వచ్చారు. మీరు బాధపడ్డాం. సిఐడి డిపార్ట్మెంట్ అయితే అలాగే అయిపోయింది అనుకున్నాను నేను. అండ్ ఆఖరి నిమిషంలో కొంచెం గొడవ మంచి ఆఫీస్ వచ్చినట్టుంది. ఎంక్వైరీ చేశారు. సరే రిజల్ట్ ఎలాగుంటే చూద్దాం. కనీసం ఎంక్వైరీ చేశారు సిఐడి వారు. కలెక్టర్ గారు ఎందుకు అయిపోయాడండి? కలెక్టర్ గారు బాధ్యతది. ఏమయ్యా నువ్వు కలెక్టర్ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి చుట్టూ పాదాలు సేవ చేసుకొని పుట్టావా? డ్యూటీ ఏంటి కనీసం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎస్ఆర్ నో ఇచ్చినట్టు కంప్లైంట్ కరెక్టే కాదు, కరెక్ట్ అయితే యాక్షన్ తీసుకో అంటే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎలాగా కేసు టేకప్ చేశారు కాబట్టి దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయండి. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఆఫీసర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని సరైన యాక్షన్ తీసుకోండి. దీన్ని ప్రోత్సహించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తాలూకు బండారం అంతా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.